ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈ ఉదయకాలంలో మీతో పాటు కలిసి దేవునికి ఆ వాక్యాన్ని ధ్యానించడంలో నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈరోజు మనం అందరం కలిసి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 42వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఎలాగ రాయబడి ఉన్నది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లుగా దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను? దావీదు గారు చాలా చక్కగా తన హృదయంలో ఉన్నటువంటి మాటల్ని మరి మంచి కీర్తనలుగా, పాటలుగా ఆయన రాస్తూ ఆయన అంటున్నాడు, దేవుని మీద తనకున్నటువంటి ప్రేమని ఈ వచనాల్లో వ్యక్తపరుస్తూ ఆయన ఎంత అద్భుతమైనటువంటి మాట ఉపయోగించాడు కదండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లుగా. సాధారణంగా మనకి ఎడారిలో దుప్పిలి కనిపిస్తూ ఉంటాయి కదా. ఈ దుప్పి ఏం చేస్తుంది అని అంటే అటు ఇటు తిరిగి దూరంగా ఎక్కడైనా ఒక ఎండమావ కనబడుతూ ఉంటుంది. ఎండమావ అని అంటే నీళ్ళు ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఆ దూరం నుంచి చూస్తున్న వాళ్ళకి అక్కడ నీళ్ళు ఉన్నాయని. ఈ దుప్పి ఏం చేస్తుంది అని అంటే అక్కడ నీళ్ళు ఉన్నాయని అనుకుని ఆశగా దాని దగ్గరికి పరిగెట్టినప్పుడు తీరా అక్కడ చూస్తే అది ఎండమావ అక్కడ ఉండవు. మరలా అక్కడి నుంచి చూసినప్పుడు మరలా దూరంగా వేరొక చోట ఎండమావ మళ్ళా కనబడుతుంటుంది. బహుశా అది నీళ్ళు ఏమని అనుకుని మరలా అక్కడికి పరిగెడుతున్నాం. అలాగూ ఆ ఎడారిలో దుప్పి నీటి వాగు కొరకు ఆశపడుతూ ఎలాగైతే పరిగెడుతుందో దావీదు అన్నాడు, దేవా, నా ప్రాణము నీ కొరకు అలాగా ఆశపడుచు. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. ఈరోజు యవనస్తులు, ఈరోజు కుటుంబాలు చూసినట్లయితే దేవుణ్ణి మనం మొట్టమొదటగా మనం ఎలాగ ప్రేమించేవారమో ఇప్పుడు అలాగూ ప్రేమించలేని వారంగా మనం ఉన్నాం. మొట్టమొదట బాప్తిజం తీసుకున్నప్పుడు దేవుని కొరకు ఎంతగానో ఆశపడి మనం పరిగెత్తేవాళ్ళం. దేవుని పనుల్లో, మందిర పనుల్లో, సేవ విషయంలో ఎంతో ఆసక్తిగా ఉండేవాడివి, ఎంతో ఆసక్తిగా ఉండేదానివి. కానీ క్రమక్రమంగా సంవత్సరాలు అయ్యే కొలది మనలో ఉన్నటువంటి ఆశ, దేవుడి మీద ఉన్నటువంటి ప్రేమ తగ్గిపోతూ ఉంటూ ఉన్నది. ఎండిపోయినటువంటి స్థితిలో మనము ఈ దినాన్ని మన జీవితాన్ని మనం గడుపుతాం. ఎండిపోయాం, మన హృదయాలు ఎండిపోయాయి. కానీ దావీదు అన్నాడు, దావీదు ఎన్ని సంవత్సరాలైనా ఆయన అన్నాడు, దేవా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లుగా దేవా, నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది. నా ప్రాణం దేని కొరకు పరిగెట్టట్లేదు. ఈ కాలాల్లో యవనస్తులు హృదయాలు ఎక్కడికి పరిగెడుతున్నాయి? ఈ లోక ప్రేమల వైపు పరిగెడుతున్నాయి. ఓ అమ్మాయి నన్ను చూసిందా, ఓ అబ్బాయి నన్ను చూశాడా, ఓ మనము ఇలా ఉంటే తొందరగా మనము డబ్బు సంపాదిద్దాం, ఈ డబ్బు వైపు మన ప్రాణం ఆశగా పరిగెడుతుంది. ఈ లోక ప్రేమల వైపు మన ప్రాణం ఆశగా పరిగెడుతుంది. ఈ లోక పాపముల వైపు, పాపాలు చేయటం వైపు మన ప్రాణాల ఆశగా పరిగెడుతున్నాయి. కానీ ఎంతమంది హృదయాలు దేవుని చూడాలి, దేవునితో నేను మాట్లాడాలని మన హృదయాలు దేవుని కొరకు ఆశపడుతున్నాయి. ప్రేమ దేవుని బిడ్డలారా, దావీదు అన్నాడు, తండ్రి, నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నాను. దావీదు యొక్క ప్రాణము తను ఉన్నటువంటి కోట మీదో, తనకున్నటువంటి సంపద మీదో, ఐశ్వర్యం మీదో, బంగారం మీదో లేదు. తనకున్నటువంటి ఒకే ఒక ఆశ, దేవా, నేను నిన్ను చూడాలని. దాని గురించి 2 వచనాలు అంటున్నాడు, నీ సన్నిధికి ఎప్పుడు పోదుమో, దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు నిలబడేదినో, నేను ఎప్పుడు వెళ్తాను దేవుని సన్నిధికి. అప్పట్లో దేవుని సన్నిధి ఎక్కడ ఉంది? దావీదు ఉన్న టైంలో దేవుని సన్నిధి ఉందా? మందిరం ఉందా? గొప్ప కట్టడం ఏమైనా ఉందా? లేదు. దేవుడు చిన్న గుడారంలో ఆయన నివాసం చేసేవాడు. చిన్న గుడారంలో దేవుడు నివాసం చేసేవాడు. దావీదు రాజభవనంలో నివాసం చేస్తాడు, కోటలో నివాసం చేస్తున్నాడు. కానీ ఈ చిన్న గుడారంలో దేవుడు నివాసం చేస్తున్నాడు, కోటలోనేమో దావీదు నివాసం చేస్తున్నాడు. కానీ దావీదు యొక్క ప్రాణం ఎక్కడుంది? నేను దేవుని సన్నిధికి ఎప్పుడు పోదునా అని. నాకు ఈ కోటలో ఉండడం గొప్ప విషయం కాదు ప్రభువా, నాకు ఈ కోటలో ఉండడం సంతోషం కాదు, నాకు ఈ కోటలో ఉండడం ఆనందం కాదు.
నేను ఎప్పుడు నీ గుడారం దగ్గరికి నేను వస్తాను, నేను ఎప్పుడు నీ సన్నిధానానికి నేను వస్తాను, నేను ఎప్పుడు నీ మహిమని నేను చూస్తాను, ఎప్పుడు నీ ప్రసన్నతను నేను చూస్తానని నా ప్రాణం ఆశగొనుచున్నదని చెప్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కాలంలో మందిరానికి రమ్మంటే సమయం లేదు, విశ్వాసులకి సమయం లేదు. కానీ వారి కుటుంబాల్లో ఏవైనా పెళ్ళిళ్ళు, ఏమైనా పనులు, ఏమైనా పేరెంటాలు ఏమైనా ఉన్నాయనుకోండి, వెంటనే మనం ఎక్కడి నుంచి అన్ని టైం అన్నీ కుదిర్చేసుకుంటాం, చక్కగా వెంటనే వెళ్ళిపోతాం. కానీ దేవుని సన్నిధానానికి రావడానికి ఆలస్యం ఆలస్యం ఆలస్యం. దావీదు చెప్తున్నాడు, ప్రభువా నా ప్రాణము నీ కొరకు ఆశించున్నాను, నేను దేవుని సన్నిధికి నేను ఎప్పుడు పోతున్నా. మన దేవుని బిడ్డలారా, దేవుడు అటువంటి వారిని దేవుడి కాలంలో ఆయన వెతుకుతున్నాడు. ఆయన దేవునికి కావాల్సింది ఎవరో తెలుసండి? దేవుని మనస్ఫూర్తిగా ఇష్టపడేవారు, దేవుని కొరకు ఆశపడేవారు, దేవుని కొరకు వెతికేవారు. ఆయన అన్నాడుగా, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడు, అడుగుడి మీకు ఇవ్వబడినాను. ఆయన వెతికేవారు లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నిన్ను వెతుక్కుంటూ ఆయన ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు. ఆయన నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. నువ్వు అడగకుండానే నీ కొరకు వచ్చాడు. నువ్వు అడగకుండానే, నేను అడగకుండానే మన కొరకు తన ప్రాణంలో పెట్టాడు. మన పాపంలో ఆయన మీద మోపుకున్నాడు. మనకు బదులుగా ఆయన తన ప్రాణాలు పెట్టాడు. ఆయన అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? నేను నన్ను ప్రేమిస్తున్నావా? ఒక రోజులో ఎంతసేపు మన యొక్క హృదయం దేవుని మీద ఆశకునిచున్నదండి. దేవుని చూడాలన్నది, ప్రార్థన చేయాలన్నది. ప్రార్థన చేద్దాం అన్నప్పటికే మనకు నిద్ర వచ్చేస్తుంది, వాకింగ్ కలుగుదాం అన్నప్పటికే ఏవో పనులు వచ్చేస్తాయి. దావీదుని జ్ఞాపకం చేసుకొని నేను అన్నాడు, దుప్పి నీటి బావుల కొరకు ఆశపడుచున్నట్లుగా దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది, నీ సన్నిధికి నేను ఎప్పుడు పోతున్నా అని నా ప్రాణం కృష్ణకొనుచున్నది. ప్రభా నీ కొరకు నా ప్రాణం ఆశకొనుచున్నది. ఈ లోకంలో నీ హృదయాన్ని పెట్టారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మోసపోతారు. ఆ హృదయం గాయపరచబడతారు, ఆ హృదయాన్ని గాయపరుస్తారు. ఈ లోకాన్ని ప్రేమించావా? లోకంలో మనుషులు ప్రేమ వైపు నీవు పరుగులెడుతున్నావా? ఎంతమంది లవ్ ఫెయిల్యూర్ అయ్యి చనిపోతున్నారు, ఎంతమంది ఎందుకు? నేను నమ్మానండి, నేను ప్రేమించానండి, నా సర్వం అర్పించానండి, కానీ చివరికి వద్దని నన్ను కాదనుకుని వెళ్ళిపోయారండి. ఇట్స్ హర్ట్. ఈ లోకాన్ని నీవు ప్రేమిస్తున్నప్పుడు అది నేను బాధిస్తుంది, అది నేను బాధ పెడుతుంది. నీ ప్రాణము దీని మీద కాకుండా దేవుని వైపు నీ ప్రాణాన్ని దేవుని నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి కొద్ది మాటలు మీ వెనుకలో దీవించుగాక. ఆమేన్.